న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. రామాయంపేట సిఐ వెంకట రాజగౌడ్ ప్రజలను అప్రమత్తం చేశారు. గుప్త నిధులు, తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని నమ్మించి మోసం చేస్తున్న ముఠాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పూజలు, తంత్రాలు, మంత్రాల పేరుతో అమాయకులను మోసం చేసే ఘటనలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన 87 మంది నిందితులను కోర్టులో హాజరుపరిచారు. వీరిలో 13 మందికి ఒకరోజు జైలు శిక్షతో పాటు 1000 రూపాయల జరిమానా విధించగా మిగిలిన 74 మందికి 1000 రూపాయల చొప్పున జరిమానా విధించారు. సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ టి చంద్రశేఖర్ ఈ తీర్పు వెలువరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారికి పోలీస్ స్టేషన్లో కామారెడ్డి టౌన్ SHO నరహరి కౌన్సిలింగ్ నిర్వహించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం ఎదుట రైతులు యూరియా కోసం ఆందోళన వ్యక్తం చేశారు. వారం రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నామని, పనులు వదిలేసి సంఘం వద్ద పడిగాపులు కాస్తున్నా అధికారులు యూరియా ఇవ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే యూరియా అందించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నందున హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లే వాహనాలు సింగిల్ రోడ్డు గుండా వెళ్తున్నాయి. దీంతో ట్రాఫిక్ జామ్ తో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్కు వెళ్లే వారి సంఖ్య పెరిగితే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది. రాత్రిపూట వాహనాలు అదుపు తప్పి పక్కనే ఉన్న గుంటల్లో పడే అవకాశం ఉందని అధికారులు వెంటనే స్పందించి తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పలేని కేసీఆర్ తన సొంత కూతురికే సమాధానం చెప్పలేరని ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ అన్నారు. ఆయన విడుదల చేసిన ప్రకటనలో తెలంగాణ పాలనలో విఫలమైన కేసీఆర్ కు ఇది కోలుకోలేని దెబ్బ అని పేర్కొన్నారు. కేసీఆర్ కు దమ్ముంటే కవితకు సమాధానం చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ మాజీ మంత్రి జోగు రామన్న పిలుపు మేరకు నిర్వహించిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. వ్యాపార వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. అఖిలపక్ష రైతు సంఘాలు ఈ బంద్కు మద్దతు ప్రకటించాయి. ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడిచినా ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రత కల్పించారు. జనగామ కలెక్టరేట్లో జఫర్గఢ్ మండలానికి చెందిన ఓ రైతు తన భూ సమస్య పరిష్కారం కోసం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వినతి పత్రం అందజేసిన అనంతరం తన సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ కాళ్లపై పడి వేడుకున్నాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బోధన్ పట్టణంలోని బైపాస్ రోడ్ లో గల బొర్ర గణేష్ ఆలయంలో అంగారక సంకట చతుర్దశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వచ్చి ధూపదీపాలతో పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ స్థాపకులు రాజేశ్వరరావు, పూజారులు మధుసూదన్ మహారాజ్, భాస్కర్ మహేష్ పాల్గొన్నారు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపశమనాన్ని అందిస్తోందని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరకు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దుబ్బాకలోని CSR క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఈ సహాయం అందేలా నిరంతరం చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. శ్రద్ధానంద్ గంజ్ హోల్సేల్ కూరగాయల మార్కెట్లో తెలంగాణ ప్రగతిశీల హమాలి అండ్ మిల్ ఫెడరేషన్ హోల్సేల్ కూరగాయల నైట్ వర్కర్స్ యూనియన్ కార్యవర్గ సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం శివకుమార్ మాట్లాడుతూ వెనిజులాపై అమెరికా ఏకపక్ష దాడిని ఖండించారు. అమెరికా సైన్యాలు వెనిజులా నుండి వెనక్కి రావాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, వెనిజులా అధ్యక్షుడు మదురో, ఆయన భార్యను నిర్బంధించడాన్ని భారత కార్మిక సంఘాల సమాఖ్య, తెలంగాణ ప్రగతిశీల హోల్సేల్ కూరగాయల మార్కెట్ హమాలి యూనియన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నాయని తెలిపారు.